వెల్కమ్ టు గన రుచులు. ఫిష్ దమ్ బిర్యానీ. హోటల్స్లో ఫిష్ దమ్ బిర్యానీ అంటే ఫిష్ సపరేట్గా ఫ్రై చేసి అన్నంలో పెట్టిస్తారు. ఇది అలా కాకుండా ఫిష్ దమ్ బిర్యానీ ఒరిజినల్ది. ఫిష్ ఫ్రై, పచ్చి రొయ్యలు, పచ్చి ఫిష్, ఇలా బిర్యానీ టేస్టీగా, ఎంత రేటు, తక్కువ ధరలో హైజీన్గా తీసుకున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుంటాయి. బయట రేట్ కంటే మనకి ఇక్కడ ఫిష్ దమ్ బిర్యానీ చాలా తక్కువ రేట్లో వస్తుంది. హైజీన్గా మంచిగా కుక్ చేస్తున్నారు. నేను వీడియోలు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందికంతా ఫిష్ ఫ్రై ముక్కలు ఉన్నాయి. ఇది అచ్చమైన స్వచ్ఛమైన ఫిష్ బిర్యానీ. ఇలా తలకాయలు తోకలతో సపరేట్గా కర్రీ చేస్తారు. ఇదేమో మ్యారినేట్ చేసి పెట్టారు, పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై కూడా అమ్ముతారు ఇక్కడ చూడండి. అక్కడ పని చేసే వాళ్ళంతా మాస్క్, ఏప్రిన్ అన్నీ వేసుకొని హైజీన్గా చేస్తున్నారు. ఇలా ఆయిల్ కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. అది మీకు ప్రూఫ్తో సహా నేను వీడియోలు పెట్టాను. పప్పుచారుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ట్రిప్ వేస్తుంది ఆవిడ. అన్నీ కూడాను హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలంతా నేను షూట్ చేసుకున్నాను. ఖాళీ అయిన ఆయిల్ డబ్బాలు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ పెట్టారు. వైట్ రైస్ కూడా ఉంటుంది. ఇక్కడ చేపల పులుసుకి వైట్ రైస్ చాలా మంచి కాంబినేషన్ కదా. ఇక్కడ నీట్గా కడిగి ఫ్రెష్గా వండి అమ్ముతున్నారు. ఇది మామూలు కర్రీ. వైట్ రైస్లోకి ఇది వేసుకొని ఫిష్ ఫ్రై మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినేయచ్చు, అక్కడే తినేయచ్చు. ఇది మినరల్ వాటర్ యూస్ చేస్తున్నారు వంటలకంతా కూడా. ఇది ఫిష్ దమ్ బిర్యానీ 180, ఫిష్ ఫ్రై ఫుల్ 80 రూపీస్, హాఫ్ అంటే 40 రూపీస్ అని రేట్స్ ఇచ్చాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. డైలీ ఎంత సేల్ అవుతుంది? బాగా అవుతుంది మేడం. ఎప్పటి వరకు అలా కంప్లీట్ అయిపోతుంది బిర్యానీ? 2-3 వరకు. 3 వరకు అయిపోతుందా? 3:30 లోపు అయిపోతుంది. అయిపోతే మళ్ళీ వైట్ రైస్ వండుతాం. మరి బిర్యానీ మాత్రం దొరకదు. బిర్యానీ ఎవరైనా కస్టమర్స్ అడిగిరు అనుకోండి, బిర్యానీ వండిస్తాము. లేదంటే వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ కూడా వండిస్తాం. అచ్చా, హాలిడేస్ మాత్రం ఉండదు? హాలిడేస్ ఉండదు. గవర్నమెంట్ టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంటుంది మేడం. అందుకనే హైటెక్ సిటీ అక్కడి నుంచి మొత్తం వస్తారు మా దగ్గర నుంచి. ఉప్పడపల్లి, హైటెక్ సిటీ, చార్మినార్, ఇంకా మనకు చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ. అచ్చా, ఇంతకుముందు 150 ఉండే కదా బిర్యానీ, ఇప్పుడు పెంచిండ్రా? పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి కదా మేడం. అందుకనే బిర్యానీ రేటు కూడా పెంచాల్సి వచ్చింది. ఓకే, ఒక్కరికి క్వాంటిటీ సరిపోతుందా? సరిపోతుంది. ఇది ఫిష్ బిర్యానీ ఒకటే ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది? ఫిష్ ఫ్రై ఉంటుంది అండ్ రైస్ కర్రీ ఉంటుంది, పులుసు ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫిష్ అంటేనే నీస్ వాసన ఉంటుంది కదా, మన ఇళ్ళల్లో కూడా ఇదే స్మెల్ వస్తుంది. ఇక్కడ ఇంత క్వాంటిటీ వండినా కూడా అక్కడ కిచెన్ నీట్గా ఉంది, స్మెల్ అనేది లేదు. చాలామంది లేడీస్ ఉన్నారు, నీట్గా హైజీన్గా, అస్సలు మాస్క్ తీయట్లేదు. వీడియోలో చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. చెప్పమ్మా, ఎక్కడ దాకా వెళ్తుంది బిర్యానీ? మేడం చాలా దూరం నుంచి వస్తారు మేడం. ఇంకా ఇది ఢిల్లీ, బాంబే, కలకత్తా అక్కడ వరకు కూడా వెళ్తారు. తీసుకెళ్తారు మేడం, పార్సల్ తీసుకెళ్తారు, తినబెడతారు మేడం. ఇది గవర్నమెంట్? అవును మేడం, గవర్నమెంట్ మేడం. ఫిష్ కడగడం కానీ అట్లాంటి నీట్గా ఉంటుందా? నీట్గా ఉంటుంది మేడం. ఫిష్ అయితే మన ఇంట్లో అల్లం వెల్లిగడ్డ కూడా మేము రుబ్బేస్తాం మేడం. అల్లం వెల్లిపాయ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బి ఇక్కడ వేస్తాం అన్ని. ఇప్పుడు నేను ఆర్డర్ ఇస్తాను ఒక 25 మెంబర్స్కి, 30 మెంబర్స్కి అట్లా తీసుకుంటాం మేడం. చేస్తాం అది కూడా. పార్సల్ అయినా సరే, మీరు ఇక్కడ తింటా అన్నా సరే రెడీ చేసి నేను కిటీ పార్టీస్కి అట్లా. ఓకే సార్, ఇస్తాం మేడం. ఎంతమందికైనా కూడా ఆర్డర్ చేస్తాం. సేమ్ రేట్. విన్నారు కదా, సేమ్ రేట్కే ఇలా పార్టీస్కి ఆర్డర్స్ తీసుకుంటారంట. మనం పార్సల్ తీసుకుంటే అన్నీ చెక్ చేసి అందులో కవర్లో మనకు చూయించి పెడుతున్నారు. పార్సల్ కూడా నీట్గా ఇలా ఫాయిల్స్లో పెట్టి ఇస్తున్నారు. చాలామంది వచ్చి అక్కడే తింటున్నారు. కావాలంటే మనం పార్సల్ కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. 3:30 వరకల్లా మొత్తం ఫిష్ బిర్యానీ అనేది అయిపోతుంది. ఇక్కడ సిట్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. తెలంగాణ స్టేట్ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ అండి. ఇది గవర్నమెంట్దే మొత్తము. ఇక్కడ దొంగ జోకుడు కానీ అట్లాంటివి ఏమీ లేవు. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు కూడా అమ్ముతున్నారు. కొర్రమీను, కొర్రమటలు అనేటివి ఇక్కడ చాలా తక్కువ రేటుగా ఉన్నాయి. ఇవి టైగర్ ప్రాన్స్, మామూలు ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం మంది తీసుకున్నారు, అక్కడ కట్ చేస్తుంటే అది కూడా షూట్ చేశాను. ఇది కొర్రమట్టలు ఇలా నీట్గా కట్ చేసి బోన్లెస్ కూడా చేసి ఇస్తారట, కాకపోతే కొంచెం టైం పడుతుంది. రొయ్యలు ఇలా మొత్తం నీట్ చేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ స్టాల్స్ కాబట్టి హాలిడేస్
టైంలో ఉండవు. ఇది క్యాంటీన్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా హైజీన్గా ఉంటుంది. ఇందులో మోసం అనేది ఏమీ ఉండదు. ఇలా మీరు కావాలనుకుంటే ఇలా తక్కువ ధరల ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసినందుకు నీట్ చేసి ఇచ్చినందుకు రేట్స్ కూడా అక్కడ వేశారు. ఇదేమో పక్కన ఫిష్ క్యాంటీన్. ఇందాక మనం చూపించాను కదా, రష్గా ఉంది. నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను పార్సల్. ఇంత పెద్ద ముక్కలు పప్పు చారుకి చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కడో కాదు, మాసబ్ ట్యాంక్ విజయనగర కాలనీ రోడ్లో ఉంది. మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ క్యాంటీన్ అండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా ఫిష్ దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్లో ఇది మనకు 250 దాకా ఉంటుంది. హోటల్స్లో ఇక్కడైతే మనకు 180కే ఇస్తున్నారు. పీసెస్ కూడా చూపించాను కదా, బాగానే పెడుతున్నారు పీసెస్. ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా మంచిగా ఉంది టేస్ట్ మాత్రము. సెకండ్ సాటర్డే సండేస్ పబ్లిక్ హాలిడేస్ మాత్రం ఉండదు. వేరే డేస్ అన్ని డేస్ అవైలబుల్గా ఉంటుంది. ఫిష్ పులుసు మామూలుగా ఉంది టేస్ట్. పార్సల్ తీసుకుంటే ముగ్గురికి సరిపోయేంత ఇచ్చారు. పెద్ద పీసెస్ లావుగా ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేయొచ్చు ఫిష్ పులుసు. వైట్ రైస్కి ఓకే ఉంది బాగా. లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫిష్ దమ్ బిర్యానీ అంటే టేస్ట్ ఉండాలి, నీస్ స్మెల్ ఉండొద్దు. రైస్ కూడా పొడుగ్గా పొడిగా ఉంది. ఇక్కడ మనం తినేటప్పుడు ఆ స్మెల్, నీ స్మెల్ లేకపోతేనే దాని టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఛానల్లో బఫెట్ వీడియోస్ తక్కువ రేట్లో టేస్టీగా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.